ఉత్తరాంధ్రలో బీజేపీ విశాఖ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. మంత్రివర్గ విస్తరణ కానీ మార్పులు చేర్పులు కానీ జరిగితే ఖచ్చితంగా తనకి అవకాశం వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. బీజేపీ సిద్ధాంతాలకు లోబడి పనిచేసే సైనికుడిగా మాత్రమే కాకుండా కూటమిలోని చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో మంత్రి పదవి వస్తుందని ఆయనలో కాన్ఫిడెన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. ఉత్తరాంధ్రలో బీజేపీ నుండి వాయిస్ ని గట్టిగా వినిపించే విష్ణుకుమార్ రాజు మంత్రి పదవి కోసం వచ్చే ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడానికి ఇష్టపడడం లేదట. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందా? ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 16 నెలలు కావస్తుంది. పరిపాలనలో కూటమి పార్టీల అధినాయకత్వం నుండి కింది స్థాయి నాయకుల వరకు భాగస్వాములై 16 నెలలుగా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా మేమంతా ఒక్కటే అనే సంకేతాన్నిచ్చి పాలన సాగిస్తున్నారు. అలా కూటమి ప్రభుత్వం ఏర్పడిందో లేదో 6 నెలలు గడిచిన వెంటనే మంత్రివర్గ విస్తరణ గాని మార్పులు చేర్పులు గాని జరుగుతాయని మంత్రి పదవులను ఆశిస్తున్న ఎమ్మెల్యేలు ఎదురుచూపులు చూడడం ప్రారంభించేశారు. ఏపీలో మంత్రివర్గ విస్తరణ గాని మార్పులు చేర్పులు గాని జరిగే అవకాశం ఉందా అంటే కేవలం ఎప్పటికప్పుడు ప్రచారం మాత్రం జరుగుతుంది. కానీ సీఎం చంద్రబాబు ఆచరణలోకి ఎప్పుడు తీసుకుని వచ్చి తన క్యాబినెట్లోకి కొత్త ముఖాలను చూపిస్తారో అర్థం కావడం లేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయాలంటే కనీసం 2 సంవత్సరాల సమయమైనా తీసుకుంటారు. క్యాబినెట్లో ఉన్న వాళ్లపై అవినీతి మరకలు అంటుకుంటేనూ కొత్త వాళ్లకి క్యాబినెట్లోకి అవకాశం కల్పించాలని ఆలోచన ఉంటేనే తప్ప వెంటనే మంత్రివర్గ విస్తరణ చేసే అవకాశం ఉండదు. గత ప్రభుత్వ హయాంలో జగన్ 3 ఏళ్లకు మంత్రివర్గాన్ని మార్చి పాత వాళ్లతో పాటు కొత్త వ్యక్తులను కూడా మంత్రివర్గంలోకి తీసుకుని ప్రభుత్వాన్ని నడిపారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడి 16 నెలలే గడుస్తూ ఉన్నా ఎప్పటి నుండో మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది, కేబినెట్లో మార్పులు జరుగుతాయంటూ జోరుగా ప్రచారం రాష్ట్రంలో సాగుతోంది. దీంతో మంత్రి పదవులు ఆశిస్తున్న ఎంతో మంది ఎమ్మెల్యేలు వాళ్ల స్థాయిలో లాబీయింగ్ మొదలు పెట్టేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం నుండి ముఖ్యంగా కూటమి పార్టీల నుండి ఇప్పటి వరకు కేబినెట్లో జరిగే మార్పుల గురించి ఎలాంటి సమాచారం లేదు. కానీ మంత్రివర్గ విస్తరణ సమయంలో మాత్రం జోరుగా ప్రచారం సాగుతుంది. ఇలా ప్రచారం జరగడానికి కారణం కూడా లేకపోలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్న కొంతమంది మంత్రుల విషయంలో కూటమి పెద్దలు అసంతృప్తిగా ఉన్నారని వార్తలు బయటికి రావడం, చేతిలో అధికారమున్నా కేవలం 11 సీట్లకే పరిమితమై ప్రతిపక్ష హోదాను కూడా పొందలేని వైసీపీకి ధీటుగా ఎదుర్కోలేకపోతున్నారనే భావన ఉండడంతో మంత్రివర్గ విస్తరణ ఖచ్చితంగా జరుగుతుంది అనే ప్రచారం జోరుగా అందుకుంది. మంత్రివర్గ సమావేశాల్లో సీఎం మంత్రులకు దిశానిర్దేశం చేయడం చూస్తూనే ఉంటాం. కోపంలోనూ మంత్రివర్గ సహచరులను జాగ్రత్తగా చూడడం కోసమో సీఎం తన క్యాబినెట్ సహచరులపై సీరియస్ గా మాట్లాడే సందర్భాలు చూస్తూనే ఉంటాం. మంత్రివర్గ సమావేశాల్లో సీఎం నోటి నుండి ఏదైనా ఒక మాట వస్తే చాలు బయట ఉండే మీడియా అదిగో మంత్రివర్గ ప్రక్షాళన, ఇదిగో మంత్రుల మార్పులు అంటూ ఆకాశానంటే ప్రచారాలు చేస్తూనే వస్తున్నాయి. ముఖ్యంగా ఏపీ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు అనే ప్రచారం రావడానికి కూటమిలోని పార్టీలు ఆశావాహులే కారణమంటున్నారు. 3 పార్టీల్లోనూ సీనియర్ నాయకులు ఎమ్మెల్యేలుగా ఉండడంతో చిన్న అవకాశం వచ్చినా తనకు మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని ఆశలతో ఎదురుచూపులు చూస్తున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న జనసేన పార్టీకి కీలక నేతగా ఉన్న నాగబాబుకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారు అని ప్రచారం ఎప్పటి నుండో జరుగుతుంది. నాగబాబు ఎమ్మెల్సీ అయినా ఎందుకు ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణ జరగలేదు. ఏపీ కేబినెట్లో సీఎం కాకుండా మొత్తం 25 బెర్తులున్నాయి. 2024 జూన్ 12న జరిగిన మంత్రివర్గం 24 మందితో మాత్రమే కూర్పు జరిగింది. మంత్రివర్గంలో 20 మంది టీడీపీ నుంచి, 3 జనసేన నుండి, 1 బీజేపీ నుండి కేబినెట్లో స్థానం సొంతం చేసుకున్నారు. ఎప్పటి నుండో బీజేపీకి మరో మంత్రి పదవి వస్తుందని ఆశ వెంటాడుతుంది. ఎందుకంటే మంత్రివర్గంలో బీజేపీకి అన్యాయం జరిగిందని ఫీలింగ్ ఉండడంతో త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో బీజేపీకి మరో స్థానం వస్తుంది అని ఆశ ఉండడంతో ఈ ప్రచారానికి ఊపందుకుంది. బీజేపీకి మరో మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు, విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తనకు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. బీజేపీ నుండి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన విష్ణుకుమార్ రాజు మంత్రి పదవికి తానే అర్హుడినని నిక్కచ్చిగా చెప్తున్నారు. విశాఖ నార్త్ నియోజకవర్గంతో పాటు బీజేపీలో కూడా తనకంటూ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని మంత్రి పదవి తనకే వస్తుందని ఆశలు పెట్టుకున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.
2014లో కూటమి అధికారంలోకి వచ్చిన సమయంలో విష్ణుకుమార్ రాజు బీజేపీ నుండి శాసనసభాపక్ష నేతగా అసెంబ్లీలో వ్యవహరించారు. విష్ణుకుమార్ రాజుకు మంచి వాగ్దాటి ఉండడంతో పాటు ప్రత్యర్థులను గట్టిగా విమర్శించగలరు అనే పేరు ఉంది. రాజకీయాల్లో అనుభవంతో పాటు చాలా విషయాల మీద పట్టు ఉండడంతో బీజేపీ నుండి మంత్రివర్గంలోకి తీసుకుంటే తానే సరైన వ్యక్తినని విష్ణుకుమార్ రాజు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో గోదావరి జిల్లా నుంచి విశాఖ వచ్చి స్థిరపడ్డ బలమైన వ్యక్తిగా పేరు పొందడంతో పాటు 2024 మంత్రివర్గంలో క్షత్రియ సామాజిక వర్గానికి ఏ పార్టీ నుండి చోటు దక్కకపోవడంతో మంత్రివర్గ విస్తరణలో విష్ణుకుమార్ రాజుకు ఈసారి మంత్రి పదవి ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతుంది. బీజేపీ జాతీయ స్థాయిలో పెద్ద పార్టీగా ఉండడంతో పాటు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టడానికి కారణంగా బీజేపీ నాయకులు చెప్తున్నారు. 2014 ఎన్నికల్లో 4 ఎమ్మెల్యేలు గెలిస్తే 2కి మంత్రి పదవి ఇచ్చారు. కానీ 2024 ఎన్నికల్లో 8 మంది బీజేపీ నుండి గెలిస్తే కేవలం 1కి మాత్రమే ఇచ్చారనే అసంతృప్తి బీజేపీ నాయకుల్లో ఉంది. జనసేన పార్టీకి 3 మంత్రి పదవులిచ్చారు. ఇంకో మంత్రి పదవి నాగబాబు రూపంలో జనసేనకి ఇవ్వడానికి కూటమి రంగం సిద్ధం చేస్తుందని ప్రచారం జరుగుతోంది. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీకి ఒక మంత్రి పదవి ఇవ్వడమేంటనే ప్రశ్నలు లేవనెత్తడంతో పాటు రెండో మంత్రి పదవి బీజేపీకి ఇస్తే విష్ణుకుమార్ రాజు ఈక్వేషన్ ని వినియోగించుకుని మంత్రి పదవి కోరుతున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రతి విషయం మీద ముక్కుసూటిగా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే విష్ణుకుమార్ రాజు విశాఖలో రీసెంట్ గా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన గూగుల్ డేటా సెంటర్ విషయంలో కూడా లక్షల్లో ఉద్యోగాలు రావు, వేలల్లోనే ఉద్యోగాలు అంటూ కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. మరోవైపు టీడీపీ నాయకులు గూగుల్ డేటా సెంటర్ వల్ల లక్షల్లో ఉద్యోగాలు వస్తాయని ప్రచారం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న మంత్రి పదవిని ఆశిస్తున్న ఇలాంటి టైంలో ఉన్నది ఉన్నట్లు ముక్కుసూటిగా చెప్పే విష్ణుకుమార్ రాజు మంత్రి పదవిని ఆశిస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వంలోని పార్టీలు ఎలా ఆలోచిస్తాయి అనేది చర్చల్లో నలుగుతుంది. విష్ణుకుమార్ రాజుకు మంత్రి పదవి ఇవ్వడానికి ముందడుగు వేస్తారా, లేక సాగదీత ధోరణితో విష్ణుకుమార్ రాజుకు చెక్ పెట్టి ముందుకు ప్రభుత్వాన్ని లాగించేస్తారా అనేది కాలమే నిర్ణయించాలి.